ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఆయన ఇవాళైతే వెళ్లకుండా ఆపగలిగా, కానీ ఎన్ని రోజులు ఆపగలనో, ఎంతకాలం ఈ నిజాన్ని దాచగలనో నాకు తెలియటం లేదు రాథోడ్. నేను చేస్తుంది కరెక్టే అని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నా, కానీ మిస్సమ్మ కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేకపోతున్నాను. పాపం రాథోడ్, అక్క కోసం కలలు కంటోంది. అలాంటిది తన తోడబుట్టిన అక్కని ఇంకెప్పటికీ చూడలేనని తెలిస్తే మిస్సమ్మ ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. మనసులో మిస్సమ్మ మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు సార్ అంతలా పట్టనట్టు ఉంటారు? మిస్సమ్మని ఇన్ని రోజులు ఒక శ్రేయోభిలాషిలా చూశాను. ఇప్పుడు నా భార్య చెల్లెలుగా చూస్తున్నానంతే. తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, రాదు. తను ఎప్పటికీ నా భార్య చెల్లెలుగానే ఉంటుంది. మా పెళ్ళి సరిదిద్దలేని పొరపాటు. సార్ సార్ తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. మీ తలరాతలో మీరు కలవాలని, కలిసి ఉండాలని ఎంత బలంగా రాసి ఉండకపోతే అసలు సంబంధమే లేని మిస్సమ్మ అమ్మగారి ద్వారా మీ జీవితంలోకి ఎలా వస్తుంది సార్? అండి కాదు, అక్క. అక్క మీరు ఎంత వద్దనుకున్నా, ఎంత వదిలించుకోవాలి అనుకున్నా, మీరిద్దరూ కలిసేదాకా మీ దారులు కలుస్తూనే ఉంటాయి సార్. మిస్సమ్మ తండ్రికొచ్చిన సమస్యకి మీ సంతకం సమాధానం అవ్వటం, తన రక్తాన్ని, మిస్సమ్మ రక్తాన్ని దారపోసి మరీ కాపాడుకోవటం, ఇవన్నీ తప్పులు కావు సార్, తప్పులు కావు. తల రాత. సార్ సార్ మీకు గుర్తుందా, ఆ ఇంటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు అండగా నిలిచారు. ఏం చెప్పాలనుకుంటున్నావు రాథోడ్? సార్, అసలు మనోహర్ అమ్మగారితో కావాల్సిన పెళ్లి మిస్సమ్మతో ఎందుకు జరిగింది సార్? ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కానీ మీరు మిస్సమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు కదా సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.